ఈరోజు మొక్క గారెలు చేసుకుందాము. 2 కంకులు తీసుకొని ఒలిసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇవి మరి లేత కాదు, మరి ముదురు కూడా కాదు, మీడియంగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులో అన్నీ వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకుందాం. పచ్చి ధనియాలే, కొత్తిమీరలు. ధనియాలు అంటే కొత్తిమీరలు. ఒక 10 గల వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. అది ముదిరిన అయితే వాటర్ పడుతుంది, లేత వాటికి వాటర్ పట్టది. చూద్దాం. ఈ మీడియంగా ఉన్నాయి కదా, మిక్సీ పట్టుకొని వస్తా. మిక్సీ పట్టుకొచ్చిన ఈ విధంగా పేస్ట్ అయింది. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసేసుకుందాం. ఇంకా మిగిలి ఉన్న ఈ మొక్కజొన్న గింజలను కూడా పట్టుకుందాము. 2వ వాయిగా పట్టుకొస్తా. ఈ పిండిని కూడా గిన్నెలో తీసేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. కొన్ని నువ్వులు కూడా వేసుకుందాం. సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెము కారం వేసుకుందాము లైట్గా. పచ్చిమిర్చి ఎక్కువ వేసిన, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుందాము. మక్కగారెలు చాలా రకాలుగా చేస్తారు, ఇదొక రకం. ఈ విధంగా చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఒక చుక్క నీరు అవసరం లేకుండా పిండి ఈ విధంగా తయారైంది. ఇప్పుడు గారెలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకుందాం. ఈ విధంగా ఏదైనా కాటన్ గుడ్డు ఉంటే తడిపి వీటిపైన గారెలు ఒత్తుకుందాం. చేతిపైన కూడా ఒత్తచ్చు, కానీ దీని మీద ఈజీగా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా ఒత్తుకోవాలి కాటన్ క్లాత్ మీద. అక్కడ నూనె వేడవుతుంది, ఈలోపు ఇవి ఒత్తేసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కిందో చూద్దాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు వేసేసుకుందాం గారెలు. కొంచెము జాగ్రత్తగా వేసుకోవాలి. తిప్పి వేసుకుందాం. ఇప్పుడు ఈ గారెలకు బాగా హై ఫ్లేమ్ వద్దు, పూర్తిగా లో ఫ్లేమ్ కూడా పెట్టద్దు. మధ్యస్థంగా చూసుకుంటా తగ్గించుకుంటా నూనె వేడైన తీరు కలుసుకోవాలి.
ఇప్పుడు వేగిపోయినాయి, తీసేసుకుందాము. కావాలనుకుంటే ఇక కొంచెం ఎర్రగా అయ్యే వరకు కూడా ఉంచుకోవచ్చు, కానీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాం. గారెలను ఇప్పుడు తిప్పి వేసుకుందాం. ఇప్పుడు ఈ వాయి కూడా ఏగిపోయినాయి, వీటిని తీసేసుకుందాము. మిగతా వాటిని కూడా ఈ విధంగానే చేసుకుందాం. ఈ విధంగా మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి మూకుడును కింద దించేసుకుందాం. మొత్తము ఇన్ని రెడీ అయినాయి. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా వేరే ప్లేట్లోకి తీసుకున్నా. ఈ విధంగా టేస్టీగా మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయినాయి. ఒకటి చూద్దాం ఎలా ఉందో. లోపటి వరకు కాలి చాలా బాగా వచ్చినాయి.